అంటే ఉషా చంద్రిక రైట్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం వారుహి కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం వర్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకమన్యం జనకాత్మజాయ ఆదాయ తేనైవ తదాకలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాత్పతయే నమః. పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణం అద్వైతం అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. అరణ్యకాండలో ఉన్నాం. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళుతున్నాడు. ఆ సందర్భంలో సీతాదేవి తాను ధరించినటువంటి ఆభరణాలను వాటిని తీసి తన యొక్క చీర కొంగుని చించి మూటగట్టి కొండ మీద పడేసింది, ఋష్యముఖ పర్వతం మీద పడేసింది. ఆ సందర్భంలో ఆ ఋష్యముఖ పర్వతం మీద 5 వానర శ్రేష్ఠులు ఉన్నారు. వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి ఆ ఆభరణాలన్నింటినీ జాగ్రత్త చేశారు. తర్వాత మనకు కిష్కింధాకాండలో దీని వివరం వస్తుందన్నమాట. ఇది ఇట్లా ఈ విధంగా ఆయన తీసుకొని వెళ్ళాడు లంకకి. తీసుకొని వెళ్ళి ఆ రాక్షస స్త్రీలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈమెను ఎవరైనా సరే, ఏ పురుషుడు కానీ ఎవరైనా కానీ చూస్తే వాడిని చంపేస్తాను, కాబట్టి వాళ్ళు ఎవరు చూడకుండేటట్టుగా జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు. చెప్పి ఒక 8 మంది నరమాంస భక్షకులైనటువంటి భయంకర రాక్షసులు పిలిచి, మీరు వెంటనే జనస్థానం వెళ్ళి అక్కడ రాముడు ఏం చేస్తున్నాడో అంతా తెలుసుకొని అక్కడ రాముడిని సంహరించేసేసి రండి అని వాళ్ళు ఒక 8 మందిని పంపించేసాడు. పంపించిన తర్వాత సీతకు తన భోగాలన్నీ చూపించాడు. తన యొక్క సంపద అంతా రావణాసురుడు సీతాదేవి చేయి పట్టుకొని లాక్కొని మరీ తీసుకొని ప్రత్యేకంగా ప్రతి బిల్డింగ్ అంతా చూపించాడు. అనేకమైనటువంటి సంపదలు అన్నీ చూపించాడు. ఎందుకంటే ఇంత సంపదలుగా చూపిస్తే ప్రలోభ పెడితే తనకు వశం అవుతుంది అనేటువంటి బుద్ధి అనమాట ఆయనకి. అలా తన యొక్క అంతస్తులన్నిటినీ కూడా చూపించాడు. ఆ చూపించిన తర్వాత అడుగుతాడనమాట. ఎవరు? రావణాసురుడు అడుగుతున్నాడు సీతాదేవిని. ఏమిటంటే, సీత, ఈ లంకలో బాలురు వృద్ధులు కాకుండా, వీళ్ళు పిల్లలు కాకుండా ఎంతమంది ఉన్నారో జనాభా చెబుతున్నాడు. మామూలు జనాభా ఏమో, రాక్షసులేమో 10 కోట్లు ఉన్నారట ప్రజలు. అయితే ఇంకా వేరే కొంతమంది ఉన్నారు. భయంకర రాక్షసులు ఒక 12 కోట్ల మంది ఉన్నారట. 22 కోట్లు ఉన్నారట. 22 కోట్లు ఉన్నారట. అంటే ఏమిటి? యుద్ధాలు వచ్చేటప్పటికల్లా 22 కోట్లు పరిగెత్తుకుంటూ వస్తారు. అదే అర్థం. అప్పుడు 22ను వీళ్ళు 10, 32 కోట్లు ఉన్నారట. మొత్తం లంకలో ఉన్న జనాభా ఈయన లెక్క వేసేసాడు, గణాంకం. 32 కోట్ల రాక్షసులు ఉన్నారట లంకలో. అది చెబుతున్నాడు ఈయన. వీళ్ళందరూ కూడా నా మీద ఆధారపడి ఉన్నారు, నేను వీళ్లకు ప్రభువును అని చెబుతున్నాడు. కాబట్టి నీవు నన్ను అంగీకరించుము అని ఈయన చెప్పటం అనమాట. అని ఆయన చెప్పేసేసి ఇంకా అంటున్నాడు, నన్ను ఎవరూ జయించలేరు. ముల్లోకముల్లో దేవతలు కానీ, యక్షులు కానీ, గంధర్వులు కానీ ఎవ్వరూ నన్ను జయించలేరు అని చెబుతూ రాముడిని గురించి ఏం చెబుతున్నాడో చూడండి. రాముడు రాజ్యభ్రష్టుడు, దీనుడు, తామస వృత్తిలో ఉన్న తాపస అంటే ముని వృత్తిలో ఉన్నాడు. ఆయుర్దాయం నిండినవాడు, మానవుడు, అల్పతేజుడు,
ఇటువంటి రామునితో నీకేం పని, నేనింత గొప్పవాడిని కాబట్టి రాముడిని వదిలేసేయి అని చెప్పడం అనమాట. అది అనమాట. కాబట్టి నీవు నా రక్షణలో ఉన్నావు, నిన్ను ఎవరూ వచ్చి తీసుకెళ్ళలేరు అది చెబుతున్నాడు. దేవతలు కాదు కదా, ఎవడు కూడా వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళలేడు, నిన్ను తీసుకొచ్చాను నేను అని, నా వశంలో ఉన్నావు అని ఈ విధంగా చెబుతున్నాడు. ఇట్లా ఆయన ఈ విధంగా చెబుతుంటే సీతాదేవి మరి ఆయన ఐశ్వర్యం అంతా చూపిస్తున్నాడు కదా, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇదంతా చూడని చెబుతున్నాడు కదా. చూస్తుంటే మరి సీతాదేవి ఏం చేయాలి, ఓహో ఇది బాగుంది, అది బాగుంది, ఈ బిల్డింగ్ బాగుంది, రత్నాలు బాగున్నాయి, బంగారం బాగుంది, అవి ఇవి అనేటువంటి భావంతో చూస్తూ సంతోషంగా ఉండాలిగా. అప్పుడు ఆమె ఏం చేసింది, ఇక్కడ ప్రశ్న. అలా గనక ఉంటే సీత కాదు, అప్పుడు అంటే వాడు చెప్పినటువంటి ప్రలోభానికి వశమైపోయింది అని అర్థం అవుతుంది. అప్పుడు రామ ఏం చేస్తున్నది అనమాట, సీతాదేవి రామ ధ్యానములో ఉండెను. వాడు ఇంత సంపదలను చూపిస్తుంటుంటే సీతాదేవి రామ రామ అనుకుంటూ రాముణ్ణి మాత్రమే స్మరించుతూ ఉంటున్నది, అది అర్థం. ఇది ఇక్కడ విశేషమైనటువంటిది. రామ 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 అనేటువంటి నామమే జపిస్తూ ఉన్నది, ఇది అర్థం అన్నమాట. ఇది అటువంటి సమయంలో ఆ పాపాత్ముడు రావణాసురుడు ఇంకా అంటున్నాడు, వైదేహి ధర్మలోపం కలుగునని సిగ్గుపడవలదు. నువ్వు ధర్మం ఆయన్ని వదిలేసేసి నన్ను పట్టుకున్నావని ధర్మలోపం అనుకుంటున్నావా? ఆయన అసలు అటువంటి ఏమి ఉండదండి. అసలు ఏమిటంటే అసలు ఏం చెప్పమంటావు అసలు తెలుసునా, అసలు ధర్మం ఏదో నేను చెప్పేదా, దైవ వశముచే మన ఇద్దరికి సంబంధం కుదిరింది, పెళ్లి సంబంధం, అది అర్థం. ఇప్పుడు చూసుకో ఎంత మాట మాట్లాడుతున్నాడు. దైవ వశం ఇది, దైవ వశం. అందుకనే బ్రహ్మదేవుడు అన్నాడు, సరే అయిపోయింది, పని అయిపోయింది, రావణాసురుడు తథ్యం అని అన్నాడు. ఎప్పుడైతే సీతను పట్టుకున్నాడో అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేసుకునేవాడు ఒక్కసారి ఎప్పుడైతే సీతను పట్టుకున్నాడో ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఊరు ఏదో కొంప మునిగింది నేనంటే చూశాడు. ఎవరు ఏమవుతారు, రావణాసురుడు మునిమానవుడు అవుతాడు. ఊరి దుంపలు పట్టుకున్నావా చస్తావురా ఇంక అయిపోయినా రేపు అన్నాడు. అదే ఈయన అంటున్నాడు చూసుకో ఏ విధంగా. ఏమిటంటే అధర్మాన్ని ధర్మంగా చెబుతాడు. ఎటువంటి వాడు చెబుతాడే అంటే కామ ప్రవృత్తి ఉన్నటువంటి వాడు చెబుతాడు అని అర్థం. ఈ కామ ప్రవృత్తి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గీతలో రజోగుణ సముద్భవమైనటువంటి కామము, అది అక్కడ చెబుతాడు. జయిశత్రు మహాబాహో, జయిశత్రు మహాబాహో కామరూప దురాసదం అక్కడ చెబుతాడు. అది గనక ఆ బిందువు, ఆ విత్తనం గనక, ఈ కామరూపం అనేటువంటి విత్తనం గనక ఆ శరీరంలో ఉందా, ఇక ఆ చెట్టు చుట్టూ శుభ్రంగా ఆ చెట్టు మహావృక్షం అయ్యి ఆ శరీరం అంతా కామ ప్రవృత్తితో ఉండిపోతుంది. అందుకనే జయశత్రు మహాబాహు అని చెప్పాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అది చాలా పాపాత్మమైనటువంటి పాపాత్ముడు వాడు. ఎక్కడో లేడు పాపాత్ముడు, మన శరీరంలోనే ఉన్నాడురా పాపాత్ముడు. కాబట్టి వాడిని పట్టుకో, ఎక్కడున్నాడో మూలన ఎక్కడ దాక్కున్నాడో వాడిని పట్టుకొని చంపేసేయి అని అంటున్నాడు. అది అందుకని చూసుకో ఏ విధంగా మాట్లాడుతున్నాడు వీడు. మనకు సంబంధము కుదిరింది, అది ఎరా దైవవశము చేత అని తన యొక్క అధర్మాన్ని ధర్మంగా చెబుతున్నాడు అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి ఒక అర్థం రాబోతున్నది అని చెప్పి ఏం చేశాడు, ఏ సీత సుందరమైన నీ పాదములకు నమస్కరించుతున్నాను అన్నాడు. ఒకటి, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను, నన్ను శీఘ్రముగా అనుగ్రహించుము. రెండు, నేను నీకు వసుడను మరియు దాసుడను. ఇది తాత్విక దృష్టితో చూడండి. అమ్మవారి పాదములకు నమస్కారం చేస్తున్నాడు ఈ భక్తుడు, అమ్మవారి పాదాలకు భక్తుడు నమస్కారం చేస్తున్నాడు. నన్ను శీఘ్రముగా అనుగ్రహించుము, తొందరగా నన్ను చంపేసేయి. అనుగ్రహించుము, ఇది రెండో అర్థం, అనుగ్రహించు. ఇప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం, అమ్మవారి పాదాలను నమస్కారం చేస్తాం సహజంగా, అంతే కదా. భక్తుడు చేసే పని ఏంటంటే అమ్మవారి పాదాలను నమస్కారం చేయడం, నీ యొక్క అనుగ్రహం కావాలమ్మా అని అన్నటువంటి సహజం భక్తుడి యొక్క లక్షణం.
అట్లనే ఈ భక్తుడు కూడా చూసుకో ఏం చేస్తున్నాడు. ఇట్లా ఈ రెండో అర్థం కాదు. నేను నీకు వసుడను మరియు దాసుడను, అంతే కదా. మరి అమ్మవారికి ఏం చెబుతామంటే, నీకు వశమైపోయినావమ్మా, నీకు నేను దాసుడును, శరణమహం ప్రపద్య అని అంటాం కదా. ఇది రెండో అర్థం. పైకి అర్థం ఏమిటనంటే, ఇక ఆ కామ పీడితుడైనటువంటి వాడు ఇవన్నీ మాటలైనా మాట్లాడతాడు. ఇది అర్థం. ఇక్కడ కామ పీడితుడైనటువంటి వాడు వీడు ఇట్లా మాట్లాడా, ఇంకొకడు ఉన్నాడండి. అంటే వీడంత కామ పీడితుడు కాదు, అనుకోకుండా జరిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వీడికన్నా ముందే ఉన్నాడు. ఎవరో కాదు, దశరథుడు. దశరథుడు ఆ రోజు కామ పీడితుడు కాకుండా ఉంటే రామాయణం లేదు. అక్కడ చెప్పుకుంటూ వచ్చాం అనమాట. కైకేయి ఇంటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్లకుండా కైకేయి ఇంటికి పోయినాడు. కైకేయి ఇంటికి అక్కడ దాన్ని ప్రత్యేకంగా చెప్పాడు. కామ పీడితుడే కైకేయి ఇంటికి వెళ్ళి, కైకేయి ఏ వరాలైతే కోరుతూ ఉన్నదో ఆ వరాలు చెప్పలా ముందు. ఆమె చెప్పకుండా నువ్వు ఒట్టేసుకో అని చెప్పి, నేను అడిగిన 2 వరాలు ఇస్తావు, ఇస్తాను, ఒట్లు వేసుకో అంటే ఎంత ఒట్టు వేశాడో తెలిసిన, నా కుమారుడైనటువంటి రాముడి మీద కూడా ఒట్టేసి చెబుతున్నాను అన్నాడు. ఇంకేముంది, అంతకన్నా మించింది ఏం లేదు. ఆ విధంగా చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత సరే, ఆ 2 వరాలు ఏందో నేను చెప్పేస్తున్నాను, విను అన్నాడు. అనేటప్పటికి రాముడు అరణ్యానికి పోవాలి, నా కొడుకు అయినప్పుడు భరతుడు రాజ్యానికి రావాలి అనేటప్పటికి ఇంకా ఉన్నది ఈయన పని అడ్డం పడ్డాడు. ఇది అంటే ఏమిటో దోషం ఏమిటనమాట, మన చేత పాపము చేయించేటువంటిది ఒక బిందువు ఉన్నది, ఒక విత్తనం మనలో. ఆ విత్తనాన్ని పట్టుకొని దాన్ని కాల్చి బూడిద చేయి. బూడిద చేయకుండా ఏదైనా కాస్త అట్టట్ట పెట్టుకొని మళ్ళీ ఎప్పుడెక్కడ పక్కన ఎక్కడెక్కడ మొలుస్తుందో ఏమో, కాల్చి బూడిద చేసేసి దాన్ని లేకపోతే చంపేసేయండి అని అర్థం. అదే రెండో సర్గలో చెప్పుకుంటూ ఆ జయశత్రు మహాబాహు కామరూప దురాసదం అని కృష్ణుడు చెప్పాడనమాట. అదే సమస్తమైనటువంటి పాపములను చేయించడానికి కామ బీజము. ఆ కామ బీజం అనేకమైనటువంటి దుష్ట కార్యాలని చేయిస్తుంటుంది. దుష్ట కార్యములంటే అధర్మం. ఆ అధర్మం చేయించడానికి అదే మూలము. ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో ఈ కలియుగంలో చూస్తుంటుంటే ఇది ఈ బీజం, విత్తనం ఎంతమంది మీద ఎంతమందిలో ఉన్నదో మాకు అర్థమవుతూనే ఉన్నది. ఈ దుష్టమైన కోరికలతోటి ఈ కలియుగం ఎట్లా నడుస్తుందో మనకి చాలా చూస్తుంటే అర్థమవుతున్నది. అది అందువల్లనే రామాయణం చదివేటప్పుడు ఆ పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకుంటూ చదివితే అప్పుడు రామాయణం యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. కాబట్టి కామరూప దురాసతం, ఆ కామ అనేటువంటి విత్తనాన్ని సంహరించుమని గీతలో చెప్పారు. అది ఇందులో ఉన్నటువంటి మనకు బోధించేటువంటి విశేషం. అయితే ఇక్కడ రెండో అర్థంగా ఇక్కడ ఆ అమ్మవారిని పాదముల మీద పడి ఆమెను అనుగ్రహించు అంటున్నాడు. రెండో అర్థంలో ఏంటనమాట, శ్రీ లలితా పరమేశ్వరిని అనుగ్రహించు, ఆ మహాలక్ష్మిని అనుగ్రహించు అని రావణాసురుడు కోరుతున్నట్లుగా మనకు రెండవ అర్థాన్ని చేసుకోవాలి ఎట్లా అనమాట. అది సరే తర్వాత అని చెప్పి ఇంకా తర్వాత సీతాదేవిని అశోకవనంలో ఉంచేసేసాడు. అశోకవనంలో ఉంచేసేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ అశోకవనంలో ఉంచిన తర్వాత సీతాదేవి కొన్ని మాటలు వింటున్నది ఈ రావణాసురుడి మీద. రావణాసురుణ్ణి ఆమె రావణాసురుడిని చూడకుండా తల ఉంచుకొని గడ్డి పరక, ఆ రావణాసురుడికి తనకి మధ్యలో గడ్డి పరక వేసి మాట్లాడుతున్నది. ఈ విషయం మళ్ళీ సుందరకాండలో వస్తుంది. ఇదే విషయం ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి, అవి మళ్ళీ సుందరకాండలో మళ్ళీ వస్తాయి. గడ్డి పరక అడ్డం వేసేసి హే రాక్షసాధమా అని మొదలుపెడుతుంది. గడ్డి పరక అడ్డం వేసేది అని అంటే అర్థాలు ఉన్నాయి. అంటే నువ్వు గడ్డి పరకతో సమానమైనటువంటి వాడిగా అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే, పాపాత్ముడితోటి మాట్లాడేటప్పుడు గడ్డి పరక అడ్డం వేస్తే ఆ పాపం మనకు రాదు. గడ్డి పరక గనక అడ్డం వేస్తే, అందుకని వినాయకుడికి గడ్డి పరకలు ఉన్నాయి చూశారు, ఆ గడ్డి పరకలతోటి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అయ్యా మా పాపమును క్షమించుము. ఆ పాపమును క్షమించడం కోసం ఏంటంటే గడ్డి పరకలు తీసుకొచ్చి వేస్తున్నాము.
అనేకమైనటువంటి ఈ దుష్టులతోటి మాట్లాడి ఈ పాపాత్తులు ఈ విధంగా అనేకమైనటువంటి పాపాలు చేయడం ఉన్నాయి. ఈ పాప హరార్థం ఇదిగో ఈ గడ్డి పొరకలు నీకు ఇష్టమైనటువంటి కాబట్టి ఈ గడ్డి పొరకల్ని నీకు సమర్పిస్తున్నాము అని అనగా పాపహరం కోసం గడ్డి పొరకల్ని వినాయకుడికి సమర్పిస్తుంటారు. అది అర్థం. మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ వినాయకుడి పూజ రెడీ. గడ్డి పొరకలు ఏమిట్రా గడ్డి పొరకలు ఎందుకు వేస్తున్నారు ఏమిట్రా? వాడు వేస్తున్నాడుగా నేను వేస్తున్నా. ఏమైనా అర్చకుడు ఏమిటా గడ్డి పొరకలు? వాళ్ళు వేస్తున్నారుగా నేను వేస్తున్నా. ఆ గడ్డి పొరకలన్నీ ఆ ముఖాన పడేస్తారు. ఎవరు ముఖానో తెలిసిన ఆ వినాయకుడు ముఖాన పడేస్తారు. ఇదే అనమాట. తిను గడ్డి పొరక, నువ్వు జంతువు కదా తిను అన్నట్టు. ఇది ఏమిటి? గడ్డి పొరక ఏమిటి? దీని సంగతి ఏమిటి? జ్ఞానం అనేది లేదు. అజ్ఞానం అనేటువంటి దానిలో మునిగిపోయినటువంటి జనం ఉన్నారే, ఇది ఇబ్బంది. అందుకని ఏం చేస్తాడో ఏమిటో వాడికే తెలియదు. అందుకని తెలిసి చేయమన్నాడు. అందుకని త్యాగరాజు గారు కూడా తెలిసి రామభజన చేయండి అని అన్నాడు. త్యాగరాజు గారు ఎట్లా అన్నాడు? సరే, ఇట్లా ఈ విధంగా ఆ సీతను అక్కడ అశోకవనంలో కూర్చోబెట్టిన తర్వాత ఆమె గడ్డి పరకు అడ్డం వేసి ఆమె మాట్లాడుతున్నది అనమాట. ఆ రాముడి చరిత్ర అంతా చెప్పింది. దశరథ మహారాజు ఉన్నాడు, ఆయన యొక్క కుమారుడు అని చెప్పు. రాముని ధనుస్సు నుండి విడువబడిన కాంచన బాణములు ఉన్నాయే, నిన్ను చంపేస్తాయిరా. నువ్వు ఎట్లా ఉన్నా అంటే ఊపస్తంభానికి కట్టేసిన జంతువు ఎట్లయితే ఉంటుందో అట్లున్నావు. అంటే ఊపస్తంభాన్ని బలిచ్చేటువంటి ఆ జంతువుని చూసి కట్టేస్తారు. ఆ యజ్ఞం అప్పుడు బలిస్తారు అన్నమాట. నువ్వు యజ్ఞ పశువురా, చస్తావురా నువ్వు అని చెబుతున్నాడు. వాడికి ఇవన్నీ వింటాడా? రాక్షసాధమా, నీవు నన్ను అవమానించావు, ఈ రాక్షసులతో యంత్రపురంతో మొత్తం నశిస్తావు అని చెప్పేశాడు. నువ్వు చస్తావు నువ్వు అని చెబుతున్నానే ఉన్నది. అంటే ఈ విధంగా ఎన్ని మంచి మాటలు చెప్పినా అంతటి బలమైనటువంటి బలవత్తరమైనటువంటి ఆ కామబీజం ఉన్నప్పుడు అది మనసుకి ఎక్కదు. అది మనసుకి ఎక్కదు. ఫలితం పొందాల్సిందే వాడు. అంటే వాడు ఫలితం ఏమిటి? ఆ పాపానికి తగినటువంటి ఫలితం పొందినప్పుడే అప్పుడు ఆ పాపం నిష్కృతమై ఓహో ఇంత తప్పు చేశానా అని అనుకుంటాడు. అది ఎప్పుడు వాడు చచ్చిపోయేటప్పుడు అనుకుంటాడు. అప్పటిదాకా వీడు ఇదే కామ ప్రవృత్తిలోనే ఉంటాడు. అట్లా అనమాట. చివరికి అంటున్నది సీత అంటున్నది, ఇదిగో నా శరీరం జడ శరీరము, ఈ జడ శరీరమును బంధించుము లేక చంపుము. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టినా నాకు ఇష్టమే, నువ్వు చంపినా నాకు ఇష్టమే. నాకు శరీరంపై కానీ ప్రాణములపై కానీ ఆశలు లేవు. నేను ఈ భూమిపై అపకీర్తి కలిగించు కార్యమును ఏమీ చేయను అని చెబుతాడు. అని చెబుతుంటే ఇక రావణాసురుడు భయపెడుతున్నాడు. నేను చెప్పిన మాట వింటలేదు కదా నువ్వు, నీకు ఒక టైం ఇస్తున్నా, 12 months, సంవత్సరం, 12 నెలలు టైం ఇస్తున్నా నీకు. ఈ 12 నెలలు కాలంలో నువ్వు మనసు మార్చుకున్నావా సరే, లేదా నిన్ను అల్పాహారము కొరకై వంట ఇంటికి పంపిస్తాను, ముక్కలు ముక్కలు చేసుకొని తింటాను అని అంటున్నాడు. 12 నెలల టైం ఇవ్వటం ఏంటి? వీడు ఏంటి గమ్మత్తుగా ఉంది 12 నెలల టైము. మనం అనుకుంటుంటే 12 నెలలు కంప్లీట్ అయ్యేటప్పుడు అంటే 14 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. వీడు ఒక నెల అనొచ్చుగా, ఒక నెల రోజులు ఇస్తున్న టైం, లేకపోతే 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాను అనొచ్చుగా. 12 నెలలు టైం ఇస్తున్న సంవత్సరం అంటే ఈ సంవత్సరంతో 14 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ కాగానే రిటర్న్ వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకన్నాడు మరి 12 నెలలు, 1 సంవత్సరం పాటు టైం ఇస్తున్నాను అన్నాడు. అంతకాలం నీకు టైం ఇస్తున్నా కాబట్టి ఇది ఏంటంటే దీనిలో తత్వ రహస్యమైనటువంటి ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమిటంటే అమ్మవారికి సీతాదేవి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ నిన్ను అనుగ్రహించుంటున్నాడంటే రెండో అర్థం ఏంటంటే పరమాత్మను అనుగ్రహించుము, ఆ లలితా పరమేశ్వరుని అర్థం తాత్వికపరమైన అర్థం. అట్లనే కూడా ఇక్కడ తాత్వికపరమైనటువంటి అర్థం కూడా చేసుకోవాలి. వాడి నోట్లో నుంచి అటు వచ్చింది 12 నెలలు నీకు టైం ఇస్తున్నాను అని. సరే టైం ఇస్తున్నాను, లేకపోతే నిన్ను చంపేసి తింటాను అని అంటున్నాడు. ఇక రాక్షస స్త్రీలకు అందరికీ ఆదేశం ఇచ్చేసేసాడు, మీరందరూ ఈ మైథిలి చుట్టూ ఉండండి, ఉండి భయపెట్టండి, భయపెట్టి ఆమెను నాకు వశమయ్యేటట్టు చేయండి, ఇది మీ యొక్క పని అని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేసేసాడు. ఇంతటితోటి ఈ సీను సినిమాలో
ఏంటి దృశ్యకావ్యం కదా, అక్కడ పెట్టేసి పక్కన పెట్టేశాడు డైరెక్టర్. ఎవరు డైరెక్టర్? వాల్మీకి మహర్షి. పెట్టేసేసి ఇప్పుడు అసలు మళ్ళీ రాముణ్ణి లక్ష్మణుణ్ణి స్టేజి మీదకి తీసుకొస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఏమైనారని. అంతే కదా, మాయలాడిని ఇంకోసం పోయిన పరిగెత్తాడు కదా ఆయన. లక్ష్మణుడు కూడా ఏమైనమాట, రాముడి దగ్గర పరిగెత్తాడు కదా, వాళ్ళు ఏమైనారు అని ప్రశ్న వస్తుంది కదా ఈ సినిమా చూసేటువంటి వాడికి. వాళ్ళ సంగతి ఏమైందండి అంటారుగా, అందుకని వాళ్ళ సంగతి చెప్పడం మొదలు పెడుతున్నాడు. సరే, ఇప్పుడు రాముడు మాయలాడిని చంపేశాడు. ఆ చంపేసి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ తిరిగి వస్తూ ఉంటుంటే ఈయనకి ఈ ఎడమ భుజం అదిరింది. అంటే పురుషుడికి ఎడమ అదిరితే అశుభం ఒకటి, నక్కలు అరుస్తుంటే అశుభం ఇంకొకటి. ఈ రెండు కనపడ్డాయి. ఈ రెండు కనపడి ఏదో భయపడుతున్నాడు. అప్పటికే ఏమనుకున్నాడు, ఆ మారీచుడు చస్తూ హా లక్ష్మణ హా అని సీత అన్నాడు కదా, ఏదో కంప మునిగిందిరా అని అనుకున్నాడు, ఏదో ఉంది అని అనుకున్నాడు. ఈ భయంతో ఈయన కూడా అనుమానంతో వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఈయన కొద్ది దూరంలోనే లక్ష్మణుని చూసేశాడు. అర్రే, లక్ష్మణుడు కూడా వస్తున్నాడే, ఏదో ఉందే విశేషము అని అనుకున్నాడు. లక్ష్మణ, నీవు సీతను విడిచి ఇక్కడికి వచ్చితివి, నీవు చేసిన పని నిందార్హము, చాలా తప్పు పని చేశావు. సీతను వదిలేసేసి ఇక్కడికి వచ్చావు, ఏమిటి అసలు ఇదంతా వచ్చావు అని. లక్ష్మణ, నా మనసు దీనంగా ఉన్నది, సంతోషంగా లేదు, ఎడమ కన్ను అదురుతున్నది, ఎడమ భుజం అదురుతున్నది, ఏదో కీడు ఉన్నది అని రాముడు అంత శంకించేసేసాడు, అనుమానపడ్డాడనమాట. ఏమనంటున్నాడంటే, ఇంకా లక్ష్మణ, సీత కొరకు నేను మరణించగా నీవు తిరిగి అయోధ్యకు వెళ్ళి అక్కడ ఉండు అని చెబుతున్నాడు. ఇంకా అంటే ఏమిటి, సీత పోయినట్టే నేను అనుకుంటున్నాడు ఆయన అని. ఆ విధంగా లక్ష్మణ, సీత జీవించి ఉన్నదా లేదా, ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు, ఇదేదో జరిగిపోయింది అని ఈ విధంగా దుఃఖిస్తూ ఉన్నాడు. ఇక అప్పుడు లక్ష్మణుని సమాధానం. అక్కడ జరిగిన సందర్భం ఏమిటి, సీతాదేవి లక్ష్మణుని ఎంత అవమానపరిచింది, ఎంతటి అనుమానించింది, ఆ గొప్ప విశేషం దీన్ని ఎలా చెబుతున్నాడో లక్ష్మణ స్వామి చూడండి. ఆ రాముడికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఈ విధంగా శుభప్రదురాల లక్ష్మణ, నన్ను రక్షించు అని విపరీత స్వరముతో ఎవడో అరిచాడమ్మా. సీతతోటి చెప్తున్నాడు, అమ్మా ఎవరో అరిచాడు, రాక్షసమాయిది, అందుచే నీవు ఒక సాధారణ స్త్రీ వలె బాధపడవాకు, వ్యాకులత చెందకు, నిరుత్సాహపడకు, సమర్థురాలువై ఉండుము. యుద్ధమున రాముని ఎవరు ఓడించలేరు, దేవతలు కూడా ఓడించలేరు, నీకు ఆ భయం అనేటువంటి వద్దు అని 10 సార్లు చెప్పాడు. కానీ ఆమె వినలేదు. వినకుండా ఆమె ఏమన్నదంటే ఆ మాటలు చెబుతున్నాడు చూడండి. ఏమనంటే, దారుణమైన వాక్యములు ఈ విధంగా అన్నది, నీ సోదరుడు మరణించిన తరువాత నన్ను పొందవలనను పాపభావముతో ఉంటివి, కానీ నీవు నన్ను ఎవరిని ఎప్పటికీ పొందలేవు. రాముని ఆర్తనాదం వినినను నీవు వెళ్ళటం లేదు. అనగా నీవు భరతునితో ఏదో ఏర్పాటు చేసుకున్నావు, మీరిద్దరు దొంగలు, వాడు ఒక దొంగ, నువ్వు ఒక దొంగ అన్నట్టు మాట్లాడు. చూసుకోండి ఎంత ఆ సమయం వచ్చేటప్పటికిట ఏమిటి అనమాట, ఈ మాటలు కూడా అనిపిస్తుంటుంది అనమాట వీళ్ళ చేత ఆ కష్టాలు. ఎందుకంటే ఇంత మాటలు లక్ష్మణ స్వామి అన్నందువలన సంవత్సరం పాటు ఏడుస్తూ కూర్చుంది. సంవత్సరం పాటు ఏడుస్తూ ఎక్కడ ఉన్నదయా అంటే పరుడి యొక్క నివాసంలో, అంటగా ఆయన యొక్క రాజ్యంలో చెట్టు కింద కూర్చొని ఉన్నది. ఎంత కష్టం. అందుకనే ఏం చెబుతున్నారంటే, ఎదురుగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని దర్శించటం లేక, దర్శించకుండా గనక ఈ విధంగా నిందిస్తే, అపార్థం చేసుకుంటే కలిగేటువంటి ఆ ఆపద కష్టాలు కూడా చెబుతున్నాడు ఇట్లా. అది భౌతికంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక మహాత్ముడిని నిందించిన కొంతమంది అంటుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీకు తెలుసో తెలీదో, ఇవన్నీ నాస్తికులు ఉంటారు చూశారు, వాళ్ళు ఉన్నారు. రామాయణం దగ్గర పెడితే మొత్తం తిట్టడం మొదలు పెడతారు, అందరినీ తిడతారు, చదివేవాడిని కూడా తిడతారు, లోపల దానిలో ఉన్న వాళ్ళనే తిడతారు, వీళ్ళనే తిడతారు. ఇదే పని వాళ్ళకి. ఎప్పుడు తిట్టడమే రెండోది లేదు నాస్తికం అంటే. అవన్నీ తప్పునని, అవి కాదు ఇవి కాదని అట్లా. ఏదైనా సరే వాళ్ళ యొక్క దృష్టి అంతా ఇప్పుడు దాని మీదనే ఉంటుంది వాళ్ళకి. కానీ అక్కడ ఒక విశేషం ఉంది. వాళ్ళు ఏమిటనంటే,
రామ రామ నేను అన్నండి, నేను నాస్తికుడిని. రామ రామ నేను అన్నండి. నారాయణ నారాయణ అనే మాట మీరు అనమంటున్నా, నేను అన్నండి. నారాయణ అన్నండి. నువ్వు అంటున్నావయ్యా కానీ అననండి. ఇక్కడ దీనిలో అర్థమైందా? దీనిలో అసలు 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 విషయం నారాయణుడికి కావాల్సింది నారాయణ అనే మాట అంటే చాలు, వాడి నోట్లో నుంచి తర్వాత సంగతి, వాడి పుణ్యం వస్తుంది. అటనే నాస్తికులు ఎప్పుడు చూసినా దేవుడు లేడు, రాముడు లేడు, భీముడు లేడు, వీళ్ళు లేడు అంటారు. అంటే అర్థమైంది ఎప్పుడు చూసినా కానీ నామస్మరణ ఇదే పని వాళ్ళకి. అందుకని వాళ్ళ రోగాలు రొప్పులు ఇంకేం ఉండవు వాళ్ళకి. దీంట్లో ఒక రహస్యం అట్లా అనమాట. రాముని ఆర్తనాదం వినను నీవు వెళ్ళటం లేదు అనగా నీవు భరతునితో ఏదో ఏర్పాటు చేసుకున్నావు, సంధి ఏర్పాటు చేసుకున్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందండి. ఏ రామచంద్ర అన్నయ్య ఈ విధంగా మాట్లాడి మరి నేను చేసేది కళ్ళమ్మట నీళ్లు గారుచుకుంటూ నేను ఏడుస్తూ పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. అని చెబితే రామచంద్రమూర్తి ఏమన్నాడంటే, ఏమైనా కానీ నువ్వు రావటం తప్పురా అన్నాడు చివరికి. అంటే ఉద్దేశం ఏమిటనమాట, ఏదో కొంత దూరం అట్ట పోయేవో 10 గజాలు ఏ చెట్టు కింద దాక్కొని ఉండాల్సింది నువ్వు అని అర్థం. అది ఆమె కనపడకుండా పోయినట్టుగా ఉండి ఆశ్రమం వెనకాలలో ఎక్కడో కాసేపు కనుక్కుంటుంటే సరిపోయేది. మరి నీకు తెలుసు కదా నేను అంతటి వాడినని. అది అనమాట. కానీ ఈయనేంటి తట్టుకోలేక లక్ష్మణస్వామి ఆ మాటలకి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వచ్చేసేసాడు అని చెప్పిన తర్వాత ఆయన కానీ రాముడు అన్నాడు, నువ్వు తొందరపడి వచ్చావురా, రాకూడదు అని అన్నాడు. సరే ఆ తర్వాత రామచంద్రమూర్తికి దుఃఖం, ఇక వచ్చేసాడు. ఆశ్రమం అంతా చూసేశాడు. చూస్తే అదంతా కూడా ఎట్లా ఉన్నదంటే ఆ కృష్ణాజనములు, జింక చర్మాలు అక్కడక్కడ పడి ఉన్నాయి, దర్భలు చల్లా చెదరగా పడి ఉన్నాయి. ఇదంతా చూసి ఏమిటి ఇట్లా ఉంది అని అనుమానిస్తున్నాడు. ఇక ఒక చెట్టు దగ్గర నుంచి ఒక చెట్టు దగ్గర పరిగెత్తుతున్నాడు. అక్కడైనా పూల కోసం వెళ్ళిందా ఈమె అని దాంతో అట్లా అనుకుంటున్నాడు. ఆ తర్వాత వృక్షాలన్నిటిని అడుగుతున్నాడు. ఎన్ని వృక్షాల పేర్లు చెప్పాడో చూసుకోండి. బిల్వ వృక్షం ఒకటి చెప్పాడు. అది ఆ బిల్వ వృక్షాన్ని అడిగాడు చేత ఎక్కడుందని. అర్జున వృక్షాన్ని అడిగాడు. తర్వాత కకుభ వృక్షాన్ని అడిగాడు. అశోక వృక్షాన్ని అడిగాడు. కర్ణికార వృక్షం అడిగాడు. ఇట్లా మొత్తం అవే కాకుండా అన్నింటిని కూడా అడుగుతున్నాడు. ఏమైంది నా సీత, ఎక్కడ ఉన్నది చెప్పండి నేను అనే విధంగా అడుగుతున్నది. అడిగాడు అనమాట. తర్వాత అన్ని జంతువులను కూడా అన్నిటిని కూడా అడుగుతూనే కూర్చున్నాడు. ఎక్కడ ఎక్కడ అనేటువంటి మాట అడుగుతున్నాడు. అందరినీ అనమాట, జంతువుల్ని, పక్షుల్ని, చెట్లని అందరినీ అడుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషం, ఆశ్చర్య రామాయణం అని ఒకటి ఉన్నది. ఆశ్చర్యం దాని పేరు. ఆయన ఒక కవి గారు రాశాడు. ఆ కవి గారు రాసింది ఏంటంటే ఆశ్చర్యం ఏమిటంటే, దీనిలో ఒక ఆశ్చర్యం, పార్వతీ పరమేశ్వరుడు ఆకాశం నుంచి పైనుంచి చూస్తూ ఉన్నారట. ఆ రామచంద్రమూర్తి ఆడవటం ఈ విధంగా చూస్తున్నట్ట. ఆ రాముడిని చూసి ఆ శివుడు అన్నట్ట చూసి ఒకసారి పైనుంచి ఆ రాముడు నమస్కారం చేసేట. ఏంటండి నమస్కారం చేస్తారు, కింద మనిషి ఆయన, మనిషి నమస్కారం చేస్తారేంటి అని పార్వతి. ఆయన మనిషి కాదు, ఆయన ఎవరో తెలుసా, పరబ్రహ్మ స్వరూపం ఆయన. పరబ్రహ్మ స్వరూపమా? అవును, మరి ఏమనుకుంటున్నావు, నేను టెస్ట్ చేస్తా. పరబ్రహ్మ స్వరూపంగా అయితే నేను పోయి ఇప్పుడు టెస్ట్ చేస్తా అని పార్వతీదేవి పరిగెత్తుకుంటూ పైనుంచి కిందకు వచ్చింది. పైనుంచి కిందకు వచ్చేసి సీతాదేవి వేషం వేసుకుంది. సీతాదేవి వేషం వేసుకొని రామచంద్రమూర్తి, ఏ రామచంద్ర ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇక్కడనే ఉన్నాను కదా, ఎందుకు ఏడవటం అక్కర్లేదు అనేటప్పటికి రామచంద్రమూర్తి అన్నట్ట, అమ్మ పార్వతీదేవి నీకు నమస్కారం అమ్మ అన్నట్టు. ఓ అమ్మ పెట్టేశాడే అని నమస్కారం చేసేటప్పుడు రామచంద్రమూర్తి తన పరబ్రహ్మ స్వరూపాన్ని పార్వతీదేవికి చూపించాట. అప్పుడు పార్వతీదేవి నమస్కారం చేసి, అయ్యా నీవు పరబ్రహ్మం అనే సంగతి తెలియక అజ్ఞానంతో వచ్చాను నేను అని ఒక నమస్కారం చేసి శివుడి దగ్గరికి పోయి, అయ్యా నువ్వు చెప్పింది నిజమేనండి అని. అందుకని దీనిలో అధ్యాత్మ రామాయణంలో రామచంద్రమూర్తి అంటే సరి, రాముడు అంటే శివుడు గురువు గారి కింద లెక్క. అది అంత ఇది అట్లా అనమాట. దానిలో ఇదేంటంటే దీనిలో తాత్వికమైనటువంటి దృష్టి అని అర్థం, అది చెప్పుకుండేది. కాబట్టి రాముణ్ణి అద్వైత పరబ్రహ్మము అనేటువంటి భావనతోటి దర్శించండి. మరి ఏడుస్తున్నాడు ఇవన్నీ అంటే ఏమిటంటే, భౌతికమైనటువంటి లక్షణాలు మానవుడికి ఉంటాయి అంతే కదా, భౌతికపరమైన లక్షణాలు ఉంటాయి కదా, అవి చూపిస్తున్నాడు. అది ఇక్కడ అని చూస్తూ ఇక్కడ
ఆ తర్వాత ఇక లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు కదా, లక్ష్మణుడు ఊరడిస్తున్నాడు, అన్నయ్య నువ్వు ఏడవాకు, దుఃఖించవాకు, ఆ వైదేహి ఎక్కడ ఉన్నదో వెతుకుదాం. దుఃఖిస్తూ కూర్చుంటే ఎట్లా, ప్రయత్నం చేయాలి. ఆమె పూల కోసం ఎక్కడన్నా కొండదేవ దగ్గరకు వెళ్ళిందో, నదుల దగ్గరికి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో, కాబట్టి అన్నీ వెతుకుతాం అని అన్నాడు. ఏడవాకు అని చెప్పాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, లక్ష్మణ ఆ గోదావరి నదికి ఒకసారి వెళ్ళి చూసిరా, ఏమో నీళ్ళ కోసం పోయిందో అట్లా, ఈ విధంగా రకరకాలు చెప్పు, ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇక దాంతో ఇక క్రమక్రమంగా రాముడికి దుఃఖం ముంచుకుంటూ వస్తున్నది. ఆ రాముడికి దుఃఖం వస్తున్నది. ఇక విశాలాక్షి అయినటువంటి సీత లేదు. సీత ఎప్పుడైతే లేదో ఆశ్రమం శూన్యం. ఇక్కడ ఒక తాత్వికమైనటువంటి అర్థం ఉంది. ఇంట్లో స్త్రీ లేదండి, ఇంట్లో స్త్రీ లేదు. స్త్రీ లేదని అంటే ఎక్స్పైర్డ్, అర్థమైందా? అప్పటిదాకా, అంత క్రితం దాకా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, శుభ్రంగా బాగా కళకళలాడుతూ ఉన్నది ఇల్లు. పండగలు వచ్చినా ఇవి వచ్చినా ఇంట్లో దీపారాధనలు చేయటం ఎంత ఇది. రెండోది ఆమె ఏదో తీసుకురా అంటాం, వీడిని ఏం తీసుకురావటం, ఈ రకరకములైనటువంటి ఈ కోరికలతోటో ఏవో మొత్తం మీద కాలక్షేపం జరుగుతుంది, సంతోషంగా ఉన్నారు. కానీ సడన్ గా ఎక్స్పైర్డ్, షీ ఎక్స్పైర్డ్. అప్పుడు ఏమవుతుంది అనమాట, ఆశ్రమం కాస్త శూన్యం. అనగా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందో అంతే ఉంటుంది. ఇక ఈయన ఒక్కడు సన్యాసిగా కూర్చుంటాడు, దుఃఖంతో ఏడుస్తూ కూర్చుంటాడు. అదే మనకు శివుడు, సతీదేవి. సతీదేవి ఎప్పుడైతే దక్ష యజ్ఞంలో వెళ్ళిపోయిందో అప్పుడు శివుడి పని ఏమైంది అని అంటే, ఒక్కడే కూర్చొని ఆ రాయి మీద కూర్చొని ఇక ధ్యానంలో కూర్చున్నాడు. ఇది అంటే అర్థం ఏంటనమాట, కళకళలాడుతున్న కైలాసం కాస్త ఇప్పుడు ఏముంది, ఏమీ లేదు. అట్లా అంటే అర్థం ఏంటనమాట, ఇంట్లో దీపం అనేటువంటిది, దీపం అంటే అర్థం ఏంటంటే మనకు కనపడుతున్నటువంటి భౌతికమైనటువంటిది దీపం, ఇది మామూలుగా. కానీ తాత్విక దృష్టితో అసలు దీపం ఏది అనంటే భార్య, అది అర్థం. అర్థం అనగా అర్థం ఏంటి, దీపం లేకపోతే చీకటేగా, ఇది దీనిలో చెప్పింది. ఈ తాత్వికమైనటువంటి దృష్టి ఇందులో ఉంది. అందువల్ల ఇప్పుడు ఆ మాట చెబుతున్నాడు వాల్మీకి. ఆ ఆశ్రమము ఎలా ఉన్నది అని అంటే శూన్యం, అనగా ఏమీ లేదు, అందవిహీనంగా ఉన్నది అని చెబుతూ, లక్ష్మణ రాక్షసులు సీతను భక్షించి ఉందురు, లేక హరించి ఉందురు. నేనేం చేశాను, కరదూషణాదుల్ని చంపేశాను, వాళ్ళు కచ్చబట్టి ఉంటారు, వాళ్ళు ఏదో చేసి ఉంటారు, వాళ్ళు తినేసి ఉంటారు అని ఈ విధంగా పరిపరి విధాలుగా అంటున్నాడు ఆయన దుఃఖిస్తూ. ఈ విధంగా ఆయన ఏడుస్తూ అట్టనే కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఇంకా తర్వాత చివరికి ఒకదానికి వచ్చేసేసారు, ఒక విషయానికి. ఏమిటనంటే సీతను అపహరించారు అని అర్థం చేసుకున్నారు. సీతను రాక్షసులు అపహరించారు అని ఒక నిర్ణయానికి వచ్చేసేసి, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీనికి వస్తున్నది ఏమిటంటే విశేషము, రాముడు సీత ఎక్కడ ఉన్నదని ప్రశ్నించాను. ఈ విధంగా అన్నిటినీ ఆ అరణ్యంలో కొండల్ని వాటిని కూడా అడుగుతున్నాడు. ఏ కొండలు, ఏ పర్వతమా, సీత ఎక్కడుందో చెప్పండి అని అంటున్నాడు. అంటూ నడుస్తూ ఉన్నారు, ఆశ్రమం నుంచి ఇక నడుస్తూ ఉన్నారు. సీతను వెతకటం కోసం ఆశ్రమం వదిలేశారు. ఇదే ఆశ్రమాన్ని వదిలేశారు, ఇల్లు వదిలేశాడు ఈయన. ఇల్లు వదిలేసేసి వెతకటం కోసం పోతున్నాడు. ఏమిటి వెతకటం కోసం అంటే శక్తి కోసం పోతున్నాడు. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు ఒక్కడే కూర్చున్నాడు అనుకో, ఏమీ లేదు, నిరామయంగా కూర్చుంటాడు. పక్కన శక్తి కూర్చుంది అనుకో, ఇక తన యొక్క విశేషాలన్నీ చూపిస్తాడు, ఆనందంగా ఉంటాడు. అది ఆ శివశక్త్యాయుక్తులు. పక్కన శక్తి లేకపోతే ఆయన దిగులుగా అట్టనే కూర్చుంటాడు నిరామయంగా. అందుకని శక్తి కోసం పరిగెత్తుంటాడు ఆయన. అట్లనే ఇక్కడ కూడా రామచంద్రమూర్తి ఆ శక్తి కోసం, అనగా భార్య అయ్యో లేదో పోయిందో ఎక్కడ వెళ్ళిందో అనే విధంగా అనుకుంటూ ఆ మృగములను, పక్షులను అన్నిటినీ అడుగుతూ ఎటువైపు వెళ్ళాడంటే దక్షిణ దిక్కును చూపుతూ ఉన్నాయి ఆ జంతువులు. ఈయన వస్తున్నాడు, అక్కడ జంతువులు దగ్గరకు వచ్చి
మనం చూస్తున్న జంతువులు దక్షిణ దిక్కు వైపు పరిగెత్తుంటే ఈయన ఓహో ఏదో జరిగిందిరా అని దక్షిణ దిక్కు వైపు వీళ్ళిద్దరు పరిగెత్తున్నారు. వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విశేషం చూశారు. ఏం చూశారు అయ్యానంటే నేల మీద రాలి ఉన్న పూలు కనబడెను. ఇక్కడి నుంచి పట్టుకున్నారు. నేల మీద రాలి ఉన్న పూలు కనబడెను. ఈ పూలు ఆయన కోసుకొచ్చాడు చెట్లకు. ఎవరికో సీతాదేవి కోసం తీసుకొచ్చాడు. ఇప్పుడు చెబుతున్నాడు, వాటిని చూసి రాముడు దుఃఖంతో, లక్ష్మణ, ఈ పుష్పములను నేను నీ సీతకి ఇవ్వగా ఆమె కేశములను అలంకరించుకున్నది. సూర్యుడు, వాయువు, భూమి వీటిని వాడనివ్వకుండా కింద పట్టుకొని వాడిపోతాయి కదా. వాడిపోయి నల్లంగా అయిపోయిన తర్వాత గాలి కొట్టుకొని పోయినాయి అనుకో, దారి ఎక్కడ తెలుస్తుంది? కానీ నేను వచ్చి చూసేదాకా, అర్థం పరబ్రహ్మ వచ్చి చూసేదాకా ఆ దేవతలు ఉన్నారు, వాళ్ళు కూడా పరబ్రహ్మకి లోనై ఉంటారు. అందువలన ఆ పరబ్రహ్మని సేవిస్తున్నారని దాని అర్థం. ఎవరు? దేవతలు కూడా. అందుకని ఆ పూలను వాడనివ్వకుండా ఆ సూర్యుడు, వాయువు వాటిని రక్షించకుండా ఫ్రెష్గా అట్లనే ఉంచేశారు. అది సహజంగా వాడిపోవటానికి కారణం ఏమిటి అంటే ఒక వాయువు మొట్టమొదట, ఆ తర్వాత వేడి, ఇట్లా వాయువు భౌతికంగా వాడిపోతుంది. కానీ ఇక్కడ వాడిపోకుండా అలానే ఆ పూలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకు? రామచంద్రమూర్తి చూడాలి కాబట్టి. తర్వాత అయిన తర్వాత ఆ విధంగా అనుకున్నారు. ఇక్కడ పూలు ఉన్నాయేనని అర్థం చేసుకొని ఇంకా ముందు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ విశేషంగా అంత దూరం వెళుతూ ఇక్కడ ఒక విశేషం చూశారు. ఏమిటంటే నేల మీద రాక్షసుని పెద్ద అడుగులు, రాక్షసునికి భయపడి పరిగెత్తిన సీత పాదముద్రలు కనబడెను. ఇంకను అక్కడ వివిధ విరిగిన ధనుస్సును, తూణీరమును, ముక్కలైన రథమును చూచెను. అక్కడ జటాయువుతో యుద్ధం చేస్తున్నప్పుడు రావణాసురుడి యొక్క రథాన్ని ముక్కలు చేసింది జటాయు. ఆ రథసారథిని కూడా చంపేసింది. ముక్కలుగా పడ్డాయి. అక్కడో చక్రం, ఇక్కడో చక్రం. అక్కడేమో ఉంటాయిగా గుర్రాలు కట్టేసింది. ఆ గుర్రాలు కూడా చచ్చి అక్కడ పడి ఉన్నాయి. ఇది ఏదో పెద్ద యుద్ధం జరిగిందా అని అనుకుంటానికి అర్థమవుతున్నది. రాముని హృదయం కలత చెందినది. అప్పుడు లక్ష్మణ, సీత అలంకారంలో నుండి రాలిన బంగారపు ముక్కలు కూడా కనపడుతున్నాయి. సీత ధరించేటువంటి అలంకారములు సువర్ణాభరణం రాముడికి తెలుసు. ఈ ఆభరణం దీని ఒక ముక్క కింద పడుతుంది ఏమిటి? కేశవుల నుండి రాలిన పుష్పమాలలు కూడా కింద పడుతున్నాయి. ఇవన్నీ కనపడుతున్నాయి ఏమిటి? ఇదేంత విశేషంగా ఉంది. ఇదంతా ఎక్కడేదో ఓ పర్వతం దగ్గర ఇదంతా జరిగింది. ఏంటి మళ్ళీ మధ్యలో ఇక్కడ అక్కడక్కడ రక్త బిందువులు కనబడుతున్నాయి. లక్ష్మణ, సీతను రాక్షసులు తమ ఇష్టం వచ్చినట్లు భక్షించుంటారు అనుకుంటున్నాడు. సీతను భక్షించుంటారు, అందువలన రక్త బిందువులు అక్కడక్కడ కనబడుతున్నాయి అనుకుంటున్నాడు. మరలా అనుకుంటున్నాడు ఇక్కడ ఏదో యుద్ధం జరిగింది అని మరలా అనుకుంటున్నాడు. ఇట్లా ఈ విధంగా రకరకములైనటువంటి భావాలతోటి ఉంటూ అదంతా ఆ ప్రదేశాన్ని తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నారు. ఏమిటనమాట చూస్తూ ఇక్కడ బాణములు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇవి పదునైన బంగారంతో అలంకరించబడిన బాణాలు. 2 తూణీరాములు ఉన్నాయి. రథసారథి మరణించి ఉన్నాడు. ఏదో పెద్ద యుద్ధం జరిగిందండి ఇక్కడ. ఇతని చేతిలో కొరడా, కళ్ళెములు కూడా ఉన్నాయి. గుర్రాలేమో చచ్చిపోయి ఉన్నాయి, వీడు చచ్చిపోయి ఉన్నాడు. చేతిలో మాత్రం ఆ పగాలు మాత్రం పట్టుకుని ఉన్నాడు వీడు. అని ఈ విధంగా చూస్తూ కామరూపధరులైన రాక్షసులు సీతను అపహరించి భక్షించి ఉందురు అని అంటున్నాడు రాముడు. ఈ విధంగా లేదా హరించి ఉందురు అని ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఇట్లా ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటిని చూశారు. ఆ చూసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఏదో జరిగింది అని అనుకొని చివరికి సీతను అపహరించారు అనేటువంటి విషయం తేల్చేసేస్తున్నారు. అయిపోయింది. ఫైనల్కి వచ్చారు, ఒక మాటకు వచ్చేసేసారు. వచ్చేసిన తర్వాత లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు రాముడిని. రాముడు ఏడవటం మొదలుపెట్టేశాడు. ఇక్కడ విశేషం అనమాట. ఇది భౌతికపరమైనటువంటి ఒక విశేషం అనమాట. అర్థం ఏంటనమాట? ఇది సహజంగా మానవుడికున్న లక్షణాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు ఇట్లా చూపిస్తున్నాడు? ఈయన పరబ్రహ్మము కదా, ఎందుకు ఈయన ఏడవటం అనేటువంటి ప్రశ్న వేస్తారు. ఎందుకంటే రాముడు మానవుడు. మానవుని యొక్క సహజ లక్షణాలు ఉంటేనే రావణాసురుణ్ణి చంపుతాడు. అది అర్థం.
రావణాసురుడు ఏమడిగాడంటే, మానవుడు అనేవాడు అల్పజీవి, వాడి చేత అనేటువంటిది అడగలేదు. వాడి చేత మాత్రం వాడిని కూడా అడిగాడనంటే ఇంక రావణాసుడు గొప్పతనం ఏముంది? దేవతల చేత, రాక్షసుల, గంధర్వుల చేత అది ఇది అని అంటే చావకూడదు అని అన్నాడు. మనిషిని మాత్రం వదిలేశాడు. ఆఫ్టర్ ఆల్ మనిషి అన్నాడు. అది ఆఫ్టర్ ఆల్ మనిషి అంతా నా కాలి గోటికి కూడా సరిపడవాడు. కాబట్టి వాడిని కూడా అడిగితే అప్పుడు ఈ గొప్పతనం ఏముంటుందయా అని అంటారని ఆ మానవుని వదిలేసేసాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అమ్మాయ చిక్కావులేరా అని అనుకున్నాడు. ఒకటి చిక్కావుగా, ఒకడిని మాత్రం వదిలిపెట్టావు కదా, ఆ ఒకటే నీ ప్రాణం తీస్తాడులే. అదే అనమాట. ఆ ఒకడెవరు? మనిషి, ఆ మానవుడు. ఆ మానవుడే ఎవరు? రామచంద్రమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తి ఇక్కడ భౌతికంగా మానవుడు ఎలా ఉంటాడో అవి చూపిస్తున్నాడు. అది విశేషం. ఇది అర్థం చేసుకోవాల్సింది. లేకపోతే రావణాసురుడు చంపడానికి అధికారం రాదు. అందుకు ఎక్కువగా ఇది అసలు విశేషం. సరే, ఈ విధంగా ఆ రాముడు ఏడుస్తూ ఉన్నాడు. చంద్రునిలోని లక్ష్మి, సూర్యునిలోని కాంతి, వాయువునంది గమనము, భూమి ఎందలి ఓర్పు ఈ విధముగా స్థిరముగా ఉండును, నీ యందు కూడా ఉత్తమమైన యశస్సు ఉన్నది అని లక్ష్మణుడు రామునితో చెబుతున్నాడు. ఎందుకంటే ఓదార్చే టైంలో ఎలా ఓదార్చాలో చెబుతున్నాడు. ఆయన ఏడుస్తూ కూర్చుంటే ఇంకా ఏడుపు ఎక్కువ కావటానికి తగ్గట్టుగా మాట్లాడకూడదు. ఇంకా ఏడుపు ఎక్కువ. అట్లా ఎలా అంటే ఏడుపు తగ్గాలి. ఏడుపు తగ్గాలి అని అంటే ఆయన్ని పొగడాలి. ఇందుట్లో వాస్తవానికి పొగిడిన ఉన్న నిజమే రామచంద్రమూర్తి. ఏమిటంటే అంత గొప్పవాడు అనేటువంటి విషయం తెలిసిందే. అని చెబుతూ ఇక్కడ లక్ష్మణుడు పొగడటం మొదలు పెడుతున్నాడు ఆ రామచంద్రమూర్తిని. ఆ రామచంద్రమూర్తిని పొగిడిన తర్వాత ఇక అక్కడ ఉన్నటువంటి విశేషాలు చూస్తున్నారు ఆ ప్రదేశంలో. ఏమిటంటే దీనిలో ఈ ఆయుధములతో కూడినటువంటి వీరు ఇద్దరు యుద్ధం చేశారని అర్థమవుతున్నది మనకి ఇక్కడ. ఈ ప్రదేశం అంతా ఈ రథం ఎవరిదో, ఏ కారణముచే భగ్నమైనదో తెలియటం లేదు. ఈ ప్రదేశం గుర్రపు డెక్కలచే నలిగిపోయినది. అంతా అక్కడ రథం కదా, అటు ఇటు గుర్రాలు తిరుగుతుంటాయి కదా, అంటే రథం గిరగిర తిరుగుతుంటుంది కదా, అప్పుడు గుర్రం తిరగాలి కదా. అక్కడ అడుగులు బాగా గుర్రపు అడుగులు పడ్డాయి. ఇంకా అంటున్నాడు, రక్త బిందువులచే తడిసినది, ఇక్కడ తప్పక యుద్ధము జరిగి ఉండవచ్చును. ఇది ఇద్దరు చేసిన యుద్ధము కాదు, ఒక్కడే చేసిన యుద్ధము. ఇద్దరు చేసి ఒకడే చేశాడు యుద్ధం. అంటే జటాయు ఒక్కడే చేశాడు యుద్ధం. ఇక్కడ సైన్యం పాల్గొనిన గుర్తులు కూడా లేవు. మళ్ళీ పైగా కానీ సైన్యం ఉన్నారా అంటే లేదు. కనుక నీవు ఒక్కని కొరకు లోకములన్నింటినీ దహించుట యుక్తము కాదు. అప్పుడు ఎందుకు అంటున్నాడంటే, రామచంద్రమూర్తికి కోపం వేసి మహారుద్రుడిలాగా తయారయ్యి నేను మొత్తం ఈ లోకం మొత్తాన్ని చంపేస్తాను, ఇదిగో బ్రహ్మాస్త్రం ఎక్కువ పెడతాను అనుకుంటున్నాడు రాముడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రావణాసుడితో కూడా అందరూ చేస్తారు. అప్పుడు మహాపాపం వస్తుంది. బ్రహ్మాస్త్రాన్ని ఎలా సద్వినియోగంగా ఎవడి మీద అయితే ప్రయోగించారో వాడి మీద ప్రయోగించాలి. ఈయన కోపంతో ఆ మాట అంటున్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఓదారుస్తున్నాడు, అయ్యా నువ్వు ఈ పని చేసావంటే అపకీర్తి వస్తుంది, ఆ పని చేయవాకు, కాబట్టి మనం వెతుకుదాము అని మొదలుపెట్టి చూస్తూ ఉంటుంటే ఇవన్నీ కనపడతాయి. కనపడ్డాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ విశేషం ఏమిటి తెలుసుకొని మనం అన్వేషణ చేయాలి అని దీనికి నిర్ణయానికి వచ్చేసారు. సముద్రాలు, పర్వతాలు అవన్నీ కూడా వెతకాలి, నదులు, కొండలు, ఈ విధంగా అని అనుకుని తర్వాత కర్తవ్యం ఏం చేయాలి అనేటువంటి దానికి ఒక నిర్ణయానికి వచ్చేసేసారు. ఏమిటి? సీతను అన్వేషణ చేయాలి అని అనమాట. రాముడు శోకముచే అనాథి వలె విలపించుతున్నాడు. లక్ష్మణుడు ఆ సమయంలో రాముని క్షణకాలం ఓదార్చి పాదములను స్పృశించి, రాముని పాదములను స్పృశించి నమస్కరించి ఇట్లు ఉపదేశించెను. అంటే పెద్దవాడైనటువంటి రాముడికి ఉపదేశం చేస్తున్నట్టు. ఎవరు ఉపదేశం చేస్తున్నారు? చిన్నవాడు ఉపదేశం చేస్తున్నాడు. చూడండి, ఉపదేశం చేస్తున్నాడు అంటే ఆ ఉపదేశం చేసేటప్పుడు ముందుగా రామచంద్రమూర్తి పరబ్రహ్మానికి నమస్కారం చేసి చేస్తున్నాడు. దశరథ మహారాజు మహాతపస్సు చేసి యజ్ఞయాగాది కర్మలు చేశాడు. దేవతలు అమృతమును పొందినట్లుగా నిన్ను పొందాడు. నీ ఎందరి సద్గుణముల చేత దశరథ మహారాజు నీ యందు అధిక ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నీ నియోగము వలన దేవత్వమును పొందెను
నీవు ఈ విధంగా ఆయన యొక్క కోరికలు నెరవేర్చావు కాబట్టి ఆయన స్వర్గానికి పోయినాడు. రామ, ఇప్పుడు ప్రాప్తించిన కష్టములు నీవే సహించలేకపోయినచో సామాన్య మానవుడు ఎట్లు? కాబట్టి సామాన్య మానవుడు అసలు ఉండలేడు. నీవే సహించుకొని ఉంటే నిన్ను చూసి సామాన్య మానవుడు కూడా నేర్చుకుంటాడు. కష్టం వచ్చినప్పుడు ఏమిటనంటే ఇష్టం వచ్చినట్టు నేను అది చేస్తాను, అది చంపేస్తాను, ఇది చంపేస్తాను, లోకాలను నాశనం చేస్తాను అని కనుకంటే ఎట్లా? సహనంతో ఉండాలి అని ఒక భౌతికపరమైనటువంటి విశేషాన్ని చెబుతున్నాడు లక్ష్మణ స్వామి. ఇక్కడ మంచి మాటలు 4 చెప్పాడు అనమాట. ఆ చెప్పేసేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నహుషుని కుమారుడు యయాతి ఇంద్రలోకమునకు పొందాను, కానీ అతని దుఃఖం తప్పలేదు. ఎవరు? యయాతికి. ఇది లోక స్వభావం. అంటే ఏమిటనమాట? ఆయన స్వర్గం నుంచి కిందకు వచ్చేసాడు. ఆ కథ అంతా యయాతి దానిలో ఉంటుంది. అంటే ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్య సంపద అయిపోగానే వచ్చేసేసాడు. ఇట్లా కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఒక కథలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఈయన మనస్సును మార్చాలి, అది అర్థం. విషాదంతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మనస్సుల్ని మార్చడానికి నీ యొక్క వాక్కు యొక్క శక్తి పనికొస్తుంది. అది ఇక్కడ నేర్పుతున్నాడు మనకి. కొంతమంది ఉంటారు, ఏమిటంటే ఎవరో పోయినారు అనుకోండి, పోతే వాళ్ళని ఆ తల్లిలో తండ్రి ఎవరో పోయినారనుకోండి, పలకరించకపోతే బాగుండదు అని పలకరించడానికి పోతారు. ఆ పోయి ఏం మాటలు మాట్లాడాలి అనేటువంటి నేర్చుకోండి అని చెబుతున్నాడు. అది విషాదంతో ఉన్నప్పుడు ఏం మాటలు మాట్లాడాలి. అప్పుడు ఏం మాటలు మాట్లాడాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి పొగడాలి. అమ్మ, ఆమె అన్నపూర్ణమ్మ అమ్మ, ఆమె వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుంది, అతిథి దేవోభవ, ఇట్లా ఈ విధంగా అంటే అప్పుడు ఆ విషాదం తగ్గుతుంటుంది. అంతే, అట్లా ఉండాలి అని నేర్పుతున్నాడు ఇక్కడ. రామాయణం అనేటువంటిది నేర్పడం మనకి. ఇట్లా ఉండండి అని చెబుతున్నాడు. విషాదంలో ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యవచనాలు చెప్పాలి అని లక్ష్మణ స్వామి చేత చెప్పిస్తున్నాడు. అది సరే. ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఆ తిరుగుతూ ఇంకా నడుస్తూ నడుస్తూ ఉండగా ఇప్పుడు అసలు విషయం వచ్చింది. జటాయువు వచ్చాడు. ఇది ఈ జటాయువు ఏమైనాడు అని అంటే, రెక్కలు తెగి కింద పడ్డాయి, కాళ్ళు తెగిపడ్డాయి, రక్తం గారుతూ ఉన్నది. ఈ జటాయువు కొన ఊపిరితోటి ఉన్నాడు. జటాయువు ఇక్కడ రాముడు ఆ జటాయువుని చూశాడు. ఆ జటాయువుని చూసి ఇక్కడ చెబుతున్నాడు, నాయన లక్ష్మణ, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఆలోచిస్తూ ఉండగానే ఇక్కడ ఒక విశేషం కనపడ్డది. ఈ జనస్థానం అనేక వృక్షాలతో లతలతో ఉన్నది. ఇచ్చట అనేకులు రాక్షసులు కూడా ఉన్నారు. ఇచ్చటనే అన్వేషించుము, ఎందుకని రాక్షసుల యొక్క చేసిన మాయ కదా అని అనుకుంటే అక్కడ వెతుకుదాము అని అనుకుంటున్నారు. అని అనుకుంటున్న సమయంలో ఇక్కడ వనమంతా ధనస్సును ఎక్కుపెట్టి తిరిగాను. ధనస్సును ఎక్కుపెట్టి వనమంతా తిరుగుతున్నాడు. ఎక్కడ రాక్షసుడు కనబడి వాడిని చంపాలని అట్లా తెలుస్తూ ఉంటుంటే ఆ సమయమున ఇక్కడ వీళ్ళు వెతుకుతున్నారు. ధనస్సు ఎక్కువ పెట్టారు, ఆ వనంలో వెతుకుతున్నారు. రాక్షసుడు ఎక్కడ కనపడితే వాడిని చంపేయటానికి. ఆ సందర్భంలో ఇప్పుడు మనకు అసలు విషయంలోకి వస్తున్నది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, ఈతడే సీతను భక్షించి ఉండును, సందేహం లేదు. చూస్తుంటే అంత నెత్తురు ఇదంతా కనపడుతున్నది, వీడు చంపేసి ఉంటాడు ఈ పక్షి. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటూ, వీడు గర్ధ రూపంలో అరణ్యంలో ఉన్న రాక్షసుడు వీడు అంటున్నాడు. విశాలాక్షి అయిన సీతను భక్షించి వీడు సుఖంగా కూర్చున్నాడు అనే విధంగా అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వీడిని అర్ధచంద్రాకార బాణంతో ధనస్సుకు పెట్టి చంపేస్తాను అని అన్నాడు. అని జటాయువుపైకి వెళ్ళాడు. ఇది సహజమైన లక్షణం చూపిస్తున్నాడు. అది నిజంగా బాణం వేస్తే ఏమవుతుంది అసలు ఇదంతా అయిపోయింది. అంటే మామూలు సహజమైన లక్షణాలను చూపిస్తున్నాడు, మానవ లక్షణాలు. వీడే తిని ఉంటాడు అని అనుకుంటున్నాడు, ఈ పక్షిగాడే తిని ఉంటాడు. ఇది ఎప్పుడు అనుకుంటాడు? అంత దూరంలో చూసి అనుకుంటున్నాడు, దగ్గరకు వస్తేగా తెలిసేది. అంతటా జటాయువు రక్తము నురుగు కక్కుతూ దీనంగా అంటున్నది. ఏమంటున్నది చూడండి, ఆయుష్మాన్ ఆయుష్మాన్ అని మాట అంటున్నాడు. ఆయుష్మాన్ రామ. ఆయుష్మాన్ అంటే పెద్దవాడు కాబట్టి జటాయువు తండ్రితోటి సమానమైనటువంటి వాడు కనుక ఆ జటాయువు ఆయుష్మాన్
రామ, మహావనములో ఓషధిని అన్వేషించినట్లు సీతను వెతుకుతున్నావు. ఆ సీతను నా ప్రాణములను రెంటిని రావణుడు సీతను అపహరించాడు, నా ప్రాణాలను కూడా అపహరించాడు ఆ రావణాసుడు చెప్పేశాడు. అయితే ఎక్కడ అనమాట ఇక్కడ ఒక మాట వేస్తున్నాడు, మహావనములో ఓషధిని అన్వేషించినట్లు. అసలు ఈ మహావనంలో ఓషధులు ఎక్కడైనా కనపడతాయా? వనం అనేది దేనికంటే ఓషధి నిలయం. ఇక్కడ అది ఓషధి అనే దానికి మనం సహజంగా మందులు అనే దానికి చెప్పుకుంటాము. ఇంకొక అర్థం ఓషధి అని అంటే వృక్షం. అది అంటే అంతటా సీత నిండి ఉన్నది. ఇంక నువ్వు వెతికే పనే ఉందయ్యా, అంతటా ఉందయ్యా సీత. మహాలక్ష్మి స్వరూపం అని అర్థం అనమాట, రెండో అర్థం అని చెబుతూ ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణాలను హరించేశాడు, ఆ సీతాదేవిని కూడా తీసుకుపోయినాడయా అని ఒక్క మాట డైరెక్ట్ గా చెప్పేసేసాడు అనమాట. అని చెప్పేసేసి, లక్ష్మణ, నీవు దగ్గరలో లేని సమయంలో బలశాలి అయిన రావణుడు అపహరించుండగానే నేను చూశాను చెబుతున్నాడు ఈ జటాయు. లక్ష్మణుడు కూడా దగ్గర లేడు, అప్పుడు రావణాసురుడు అపహరించాడు. నేను వెంటనే సీతను రక్షించుడు వెళ్ళి అతని రథమును నువ్వు చేసి అతన్ని రథము నుండి క్రింద పడేశాను. రావణాసురుడిని కింద పడేశాను నేను. అంటే పై చేయి తనే ఉన్నది మొట్టమొదట. రామ, నేను విరగొట్టిన అతని ధనస్సు ఇది, అది ఇతని కవచము, ఇవన్నీ చెబుతున్నాడు. అతని రథం ఇది, నేను రెక్కలతో చంప పడవేసిన రథసారథి ఇడుగో. రెక్కలతో అట్ట కొట్టేటప్పుడు కన్నా ఈ రథసారథి చచ్చాడు అడుగో వాడు. నేను అప్పటికీ అలసి ఉన్నాను. రావణుడు ఖడ్గంతో నా రెక్కలు ఖండించి సీతను తీసుకొని ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. రామ, నేను ముందే రాక్షసుని చేసి చంపబడిన, నన్ను చంపకము. నువ్వు బాణం ఎక్కువ పెట్టి వస్తున్నావు, ఆల్రెడీ చచ్చాను నేను, మళ్ళీ బాణం ఎందుకు వేయటమని అన్నాడు. జటాయు పలికిన ఆ మాటలు విని రాముడు కన్నీటితో రెట్టింపు బాధ ఎక్కువైపోయింది. సీత పోయినందుకు బాధ కన్నా ఇంకా ఎక్కువైపోయింది. అనుభవిస్తూ ఆ ధనుస్సును క్రింద పడేసేసాడు. కింద పడేసేసి జటాయుని కౌగలించుకొని దుఃఖంతో కింద పడిపోయినాడు. రామలక్ష్మణులు ఇరువురు దుఃఖించారు. అప్పటికి జటాయువు అతి కష్టం మీద శ్వాస పీల్చుకొనుతుండను. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, రాజ్యము పోయినది, వనములో నివసించవలసి వచ్చినది, సీత కనపడకుండా పోయినది, తండ్రి మరణించాడు, పక్షిరాజు మరణించాడు, ఈయన అలక్ష్మి, ఇప్పుడు నాకు అలక్ష్మి వచ్చింది. అలక్ష్మి నశ్చితాం త్వాం వృణే, ఎక్కడొచ్చింది? శ్రీ సూక్తం. రైట్, కరెక్ట్. శ్రీ సూక్తంలో ఆ పదం వేశాడు. అలక్ష్మి దౌర్భాగ్యం, ఆ దౌర్భాగ్యం దరిద్రం నశించాలి అని ఆ మహాలక్ష్మి శ్రీ సూక్తంలో వచ్చింది. ఇప్పుడు నాకేంటి, రాముడు అంటున్నాడు, నాకు దౌర్భాగ్యం పట్టింది, నాకు అలక్ష్మి అని అంటున్నాడు. నా వాళ్ళందరూ వినారు అని చెబుతున్నాడు. అగ్నిహోత్రునైనా దహించి వేయును కదా, అగ్ని సమస్త వస్తువులు దహించును, అటువంటి అగ్ని నా దౌర్భాగ్యం అగ్ని దహించి వేయుతున్నది, అటువంటి అగ్ని నన్ను దహించి వేసేస్తున్నది అంటూ దౌర్భాగ్యుడు నేను ఇప్పుడు మహాసముద్రంలో ప్రవేశించగా నా స్మరించ మహాసముద్రం కూడా ఎండిపోతుంది, నేను మహా దౌర్భాగ్యం, సముద్రంలో దూకాను అనుకో సముద్రం కాస్త ఎండిపోతుంది అని అంటున్నాడు. చివరికి ఏ పరిస్థితికి వస్తున్నా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఏంటి, మానవుడు కష్టాలు వచ్చినప్పుడు నేను ఊరేసుకొని చస్తా, బావిలో దూకి చస్తా, ఊరేసుకొని చస్తాను, బావిలో దూకి చస్తా, సముద్రంలో దూకి చస్తా, అగ్నిలో దూకి చస్తా, పైనుంచి దూకి చస్తా అని అంటుంటారే. సుందరకాండలో ఆయన అన్నాడు అన్నమాట, ఎవరు? నేను ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కూడా కష్టం వచ్చి ఏడ్చాడు, రాముడు ఏడ్చినట్టుగానే ఏడ్చాడు. ఏడ్చి ఇదే మాట అన్నాడు, సముద్రంలో దూకుతా, అగ్నిలో దూకుతా. ఈ మాటలు మాత్రం తేలిగ్గా ఉన్నాయి. ఈ విధంగా అంటే ఏమిటి, సహజమైనటువంటి ధోరణి కలుగుతుంది మానవుడికి. అది ఆ ధోరణి కలిగినప్పుడు నిన్ను రక్షించేది ఒకటి ఉన్నది, ఆటోమేటిక్ గా ఒకటి వస్తుంది నీ దగ్గరికి. ఆ సందర్భంలో ఎవరు వస్తారంటే ఆటోమేటిక్ గా గురువు గారు వస్తాడు. గురువు గారు చెప్పినటువంటి ఒక వాక్యం ఒకటి గుర్తుకొస్తుంది. ఆ వాక్యం వలన ఏం చేస్తావనంటే దాన్ని స్మరించుకొని దాన్ని ఆచరణ చేస్తావు, నీ యొక్క మార్గం అంతా మారిపోతుంది. అదే అక్కడ సుందరకాండలో ఆంజనేయ స్వామి వారి దగ్గర అప్పుడు ఆయన నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అన్నాడు.
ధ్యానం చేయమన్నాడు. గురువు గారు ఏం చెప్పాడంటే, అరే కష్టాలు వస్తాయిరా, తప్పదు, ఆ ధ్యానంలో పరమాత్మ ధ్యానం చేయి. నువ్వు సహనంతో పరమాత్మ ధ్యానం చేస్తే పరమాత్మ నీకు దారి చూపిస్తాడరా అని చెప్పాడు. అందువలన అక్కడ మనకి ఆంజనేయ స్వామి వారిని గురించి నేర్చుకోవాల్సింది అది. అందుకనే కావ్యములన్నీ ఏం చెబుతుంటాయి అంటే, మీరు ఇట్లా నడవండి అని చెబుతుంటాయి. అట్లా అనమాట. ఇలా వస్తాయి, సహజము. ఎప్పుడు సుఖంగా ఉండదు జీవితం. జీవితం అనేది చీకటి వెలుగులు, లేక ఎత్తు పల్లములు, సుఖ దుఃఖములు, ప్రియాప్రియములు. ఎక్కడొచ్చినవి ప్రియాప్రియములు, సుఖ దుఃఖములు? సమంకృత్వా ఎక్కడొచ్చింది? భగవద్గీతలో వచ్చింది. ఇదేమిటి? ఆ భగవద్గీతలో చెబుతున్నాడు అనమాట. వీటన్నిటిని సమంకృత్వ, సుఖ దుఃఖములు అనేటువంటి వాటిని సమానంగా చూడరా, ఈ పొంగిపోవటం కుంగిపోవటం అనేటువంటి పెట్టుకోగాకు, ఇట్లా ఈ విధంగా చెప్పాడు అది. అందుకని ఇవన్నీ అంటే గురువు గారు చెప్తాడు. అందుకనే గురువును ఆశ్రయించము. అందుకని కఠోపనిషత్తులో ప్రాప్య వరాన్ని బోధాఠరస్య ధార అని అక్కడ చెప్పింది. అందుకని ఆ యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు అది. నువ్వు ఎన్ని పుస్తకాలు ఉన్నా, ఎన్ని యూట్యూబ్లు ఉన్నా, ఉన్నాయి కదా నెట్లో, ఓహో తుక్కుగా ఉన్నాయి, ఎన్ని ఉన్నా ఎన్ని పట్టుకొని విన్నా నీకు వచ్చేటువంటిది ఏమిటయ్యానంటే, అసలు గురువులు ఏంది, అవి ఉన్నా కానీ నేను రక్షించలేవు. ఏదో కాసేపు వినటం, బాగానే ఉందండి అని అంటాం, అంతవరకే. బాగానే ఉందండి అని అంటాం. ఎప్పుడైతే గురువు సన్నిధి లేకుండా నువ్వు ఉంటావో, నేర్చుకోకుండా అధ్యయనం గురువు ముందు, అది ఫలితం సంపూర్ణం కాదు. అది అట్లా అనమాట. అందుకనే అక్కడ విశేషంగా అక్కడ సుందరకాండలో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఆయన అనుభవంతో చెప్పాడు ఎట్లా అనమాట. అందుకని ఇప్పుడు ఈయన రామచంద్రమూర్తి కూడా, అయ్యో నాకింత దౌర్భాగ్యం పట్టింది అని అనుకున్నాడు. కానీ పక్కన ఉన్నాడు ఎవరు? లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామి మాటలతో రక్షించాడు. ఇక క్రమక్రమంగా కథ మారిపోతూ ఉన్నది. జటాయువు దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇక మారుతున్నది. దుఃఖం తగ్గిపోతున్నది దీనికి. ఎందుకంటే ధర్మము పాటించాలి. జటాయువు చనిపోవటానికి ఒక క్షణమే ఉంది. ఇప్పుడు ఆ జటాయువు ఇక్కడ ఏమంటున్నది అనమంటే, ఆ రావణుడు రెక్క విరగొట్టాడు. ఆ సందర్భంలో ఈ జటాయువు నాకు సహాయం చేయడం కోసం రాక్షసునితో యుద్ధం చేసి నేలపై పడి ప్రాణాలను వదిలేస్తున్నాడు. ఇంకా కంఠస్వరం కూడా పోతూ ఉన్నది అని చివరికి మొత్తం మీద ఆ జటాయువును అడుగుతాడు రామచంద్రమూర్తి. ఏమిటి? ఆ ఆ రావణాసురుడు అపహరించాడు. ఇప్పుడు ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే, దీనిలో పంచాంగం అనేటువంటిది ఒకటి ఉన్నది చూడండి. దానిలో ముహూర్తములు అనేటువంటి ఉంటాయి. దానిలో 30 ముహూర్తాలు అనేటువంటి ఉన్నాయి. ఆ 30 ముహూర్తాలలో కొన్ని మంచివి, కొన్ని మధ్యస్థము, కొన్ని మంచివి కానివి, అట్లా ఉన్నాయి ముహూర్తాలు. ఈ ముహూర్తాల్లో వింద అనేటువంటి ముహూర్తం ఒకటి ఉన్నది. ఆ వింద అనే ముహూర్తంలో రావణాసురుడు సీతను అపహరించాడు. ఈ ముహూర్తంలో అపహరించితే, ఆ అపహరించినటువంటి, అపహరణ అంటే నష్టం అని అర్థం, ఆ నష్టం పడినటువంటి ధనం తిరిగి వస్తుంది. అంటే ఆ ముహూర్తంలో గనక నువ్వు ఏదైనా పర్సు పోగొట్టుకుంటే ఆ పర్సు దొరుకుతుంది అని అర్థం. అది దాని అర్థం. ఆ ముహూర్తం ఒక్కోసారి ముహూర్తాలు బాగుండవు, ఆ పైన ఇంతే సంగతులు అని దాని యొక్క అర్థం అనమాట. అందుకని ఆ మాట చెబుతున్నాడు జటాయువు. వింద అనే ముహూర్తంలో రావణాసురుడు అపహరించాడు సీతను, కాబట్టి నీకు సీత మరలా లభిస్తుంది, దుఃఖించాల్సిన పని లేదు అని చెప్పాడు అక్కడ. అని చెబుతూ ఇక చివరికి ఆ జటాయువును చూచి ఇక చెప్పి ఆ మాటలు జటాయువు ప్రాణాలు వదలేను. ఆ రాక్షసుడు ఎవరో తెలిసిన? విశ్రవసుని కుమారుడు, సాక్షాత్తు వైశ్రవణుని తమ్ముడు, అనగా కుబేరుని యొక్క తమ్ముడు రావణాసురుడు అని చెప్పి ప్రాణములు వదలేను. అయిపోయింది, చనిపోయింది, ఇంకా అయిపోయింది. జటాయువు ప్రాణములు ఆకాశంలో కలిసిపోయాయి. ఆకాశములో కలిసిపోయాను. ఆ మాట కొట్టు చూసుకోండి, ఏమన్నాడు? ఆకాశములో కలిసిపోయాను.
ఆకాశో బ్రహ్మ ఎక్కడ వస్తుంది మనకు? బ్రహ్మసూత్ర భాష్యాల్లో వస్తుంది. బ్రహ్మంలో కలిసిపోయిన అర్థం అన్నమాట. కలిసిపోయిన అతని శిరస్సు నేలపై వాలెను, పాదములు చాపి శరీరమును నేలపై జార విడిచి ఉరిగిపోయాను. సాక్షాత్తు ఎట్లయితే వర్ణన ఉంది చూసుకోండి. ఆ పక్షి ఎట్లయితే కింద పడి ఉంటుందో, మనం చచ్చిపోయిన పక్షి అట్లా వర్ణించాడు అది. అంతేగా పక్షి అంటే కాళ్ళు ఇట్లా బారు దాపుతుంది, ఒకవైపు వరుగుతుంది, ఆ తలకాయ పడి ఉంటుంది, అలా ఉండిపోయినాడు. పర్వతము వంటి దేహము గల జటాయువుని చూసి రాముడు లక్ష్మణుడితో అన్నాడు, అనేక రాక్షసులు గల ఈ దండకారణ్యంలో జటాయు శుభంగా నివసిస్తూ ఉన్నాడు. నా నిమిత్తమై మరణించినాడు కదా, ఇతడు చాలా వృద్ధుడు, అయినను నా కార్యమునందు పట్టుదల గలవాడు. అటువంటి ఈ జటాయువు చంపబడినాడు, కాలమును అతిక్రమించలేము కదా, కాలోహి దురతిక్రమ. లక్ష్మణ, ఈ జటాయువు నాకు ఉపకారం చేయుటకై, సీతను రక్షించుటకై మహాబలశాలి అయిన రావణునిచే యుద్ధములో హతమైనాడు అని చెప్పి ఇంకా ఆ లక్ష్మణుడితో అంటాడు. ఒక విశేషం చెబుతున్నాడు. శూరులు, శరణాగత రక్షకులు, ధర్మమును ఆచరించువారు అయిన సాధుజనులు సర్వత్రా ఉంటారు, కానీ పశుపక్షాదులలో ఉండటం విశేషం కదా అది చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఇక్కడ సహజంగా మానవుల్లో ఉన్నారండి ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, రకరకాలు ఉన్నారు, అందరు లేకపోయినా కొంతమందిని ఉన్నారు. కానీ పశుపక్షాదులలో ఉండటం కూడా ఒక విశేషము అని చెబుతున్నాడు. అది వాస్తవానికి ఏంటి, పశుపక్షాదులకి వాటికి బుద్ధి లేదు కదా, ఎంతసేపు తినటం తిరగటం. అది మనకి ఎందుకంటే మనం కొన్ని పశువులను చూస్తుంటే, అవి తెలివిగా ఉన్నట్టు మనకు కనబడుతుంటాయి. వాటి చేత కూడా పనులు చేయించుకుంటాం. అవి పనులు మన మనిషి చేసినట్టు చేస్తుంటుంటాయి. అదేనమాట విశేషం. కొన్ని ఉంటాయి అవి మాత్రం ఎందుకు పనికిరావు అంటే, మన ఉదాహరణ ఊరకొక్కలు అని ఉంటాయి చూశారు, అవి ఎప్పుడు చూసినా తినటం, బజార్లో పోయినట్టు కరవటం, అది పని. ఊరకొక్కలు అవి పనికిమాలిన వాడు అని, పనికిమాలిన జనం అని అర్థం. అది ఇక్కడ రకరకాలు అట్లా అనమాట. ఇక్కడ ఈ జంతువులు కూడా, పక్షులు కానీ జంతువులు కూడా ఇటువంటివి కొన్ని విశేషమైన లక్షణాలతోటి ఉంటాయి, ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంటాయి అని చెప్పటం అన్నమాట. ఈ సందర్భంలో జటాయువుని స్మరించుకుంటూ, కాబట్టి లక్ష్మణ, జటాయువుకు దహన సంస్కారం చేయదము, కట్టెలను సిద్ధం చేయి అన్నాడు. కట్టెలను సిద్ధం చేశారు. ఆ జటాయువుకు దహన సంస్కారాలు చేసేసాడు. మరి ఆయనకి ఆ జటాయువుకి మరి పెట్టేసేయాలి కదా, అంటే ఏమిటనమాట, 10వ రోజు పెడతారు, ఈ విధంగా పిండ ప్రదానం ఇటువంటివన్నీ ఉంటాయి కదా. దానికి ఏం చేశాడనంటే రాముడు, ఇక్కడ విశేషం, జటాయువు తినేది ఏమిటి, మాంసాహారం తింటుంది. అంటే పక్షి తినేది మాంసాహారం, కాబట్టి మాంసాహారం పెట్టాలి. అందుకు రాముడు ఏం చేశాడంటే, ఇక్కడ మహారోహి అనే మృగాన్ని చంపి, మహారోహి అంటే ఓ పెద్ద జంతువు, ఇది ఒకటి, ఆ జంతువుని చంపి దాని యొక్క మాంసంతో జటాయువుకి పిండ ప్రదానం చేశాడు. అది అక్కడ ధర్మాన్ని అది అలా పాటించాడు అని చెబుతున్నాడు. అది పితృదేవతలకు ఏ మంత్రములు జపించినచో వారు ఉత్తమ లోకాలకు పోతారో ఆ మంత్రాలను జపిస్తూ పిండ ప్రదానం చేశారు. అనంతరం గోదావరి నదికి వెళ్ళి శాస్త్రోక్తంగా స్నానమాచరించి జల తర్పణాలు ఇచ్చేశారు. జటాయువు స్వర్గానికి వెళ్ళిపోయినాడు. జటాయువు సుదుష్కరమైన యుద్ధం చేసి యశస్సును పొంది ప్రాణములు విడిచాను. అటువంటి పుణ్యాత్ముడైన జటాయువుకు మహర్షి వంటి రాముడు అని ఒక పదం వేశాడు చూడండి. జితేంద్రియుడు, మహర్షి వంటి రాముడు, అపర కర్మలు చేయుడితే జటాయువుకు పుణ్యలోకాలు ప్రాప్తించాయి అని ఈ విధంగా రామలక్ష్మణులు జటాయువును అగ్ని సంస్కారం చేసి సీతను అన్వేషించుటకు ఇక వనములోనికి విష్ణువు ఇంద్రుల వలె ప్రవేశించినట్లు ప్రవేశించారు. మళ్ళీ ఇక్కడ వాల్మీకి వదిలిపెట్టటల్లా, రాముడిని విష్ణువుగానే చెబుతున్నాడు. ఎక్కడ సందర్భాన్ని బట్టి చెబుతున్నాడు. వలే అంటాడు, ఒక వలే అయిన మాట వేసాడు అనుకోండి, తప్పించుకున్నట్టు అదే అర్థం. వలే ఇవ అనేటువంటి వాచకం వేసి చెప్తాడు అనమాట. అట్లా ఈ విధంగా ఇది చెప్పిన తర్వాత ఇక ఆ తర్వాత ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఉన్నదనమాట. ఈ జటాయు దివ్య రూపం ధరించి రాముని ఈ విధంగా స్తుతించాడు. ఈ విషయం ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో ఒక 12 శ్లోకాలు ఉన్నాయి. జటాయువు స్తుతించినటువంటి రామస్తుతి. ఎప్పుడైతే దహన సంస్కారాలు అయిపోయినాయో దివ్య రూపాన్ని పొందాడు జటాయువు.
ఆ జటాయువు రాముణ్ణి స్తుతించాడు 12 శ్లోకాల్లో. అధ్యాత్మ రామాయణంలో ఉంది ఇది. ఇదనమాట ఇది. ఇంతటితోటి ఒక ఘట్టం అయిపోయింది. రెండో ఘట్టంలోకి, విశేషమైన ఘట్టంలోకి వెళ్ళిపోతున్నాము. అంటే ఏమిటనమాట, ఆ బ్రహ్మం ఉన్నదే పరమాత్మ ఎలా దారిలోకి వంకర వంకర వంకరగా ఎట్లయితే మన కారు పోతుంటుందో, కారు పోవడం డైరెక్ట్గా 90 డిగ్రీస్ మీద ఎప్పుడు పోతుందండి? అది ఎక్కడ పోదు. ఓ కొంత దూరం వేసారు, మళ్ళీ లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు, ఇట్లా అలా పోతుంటుంది. అట్లనే ఈ కథని ఎక్కడికి తీసుకుపోయినాడంటే నెక్స్ట్ కబంధుడి దగ్గరికి తీసుకుపోయినాడు. ఇక్కడుంది కబంధుడి దగ్గర విశేషం. రేపు ఈ కబంధుడు వస్తాడు ఇక్కడ విశేషమైన దీనిలో. అందువరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు. సోమవారం నుంచి ఇక వచ్చేస్తారు ఎవరు? వానర శ్రేష్ఠులు. కిష్కింధాకాండ బిగిన్. సోమవారం నుంచి కిష్కింధాకాండ బిగిన్.